హలో వ్యూయర్స్, టుడే మనం మాట్లాడుకోబోయే టాపిక్ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్స్ వర్సెస్ రెగ్యులర్ రూట్ కెనాల్స్. అసలు వీటిలో డిఫరెన్సెస్ ఏంటి అండ్ హౌ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్స్ ఆర్ మచ్ బెటర్. సో యాజ్ దే సే, ఇఫ్ యూ కాంట్ సీ ఇట్ యూ కెనాట్ డూ ఇట్. సో హాయ్, ఐఎమ్ డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ ఎలిడెంట్ బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ అండ్ బంజారా హిల్స్లో ఉన్నాయి. సో మైక్రోస్కోప్తో రూట్ కెనాల్ చేయడానికి చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. సో దిస్ ఇస్ మీ రూట్ కెనాల్ చేస్తున్నాను నేను ఇక్కడ మైక్రోస్కోప్ ద్వారా. సో పన్ను యాక్చువల్గా చాలా చిన్నగా ఉంటుంది, కానీ రూట్ కెనాల్ మనం మైక్రోస్కోప్ యూజ్ చేస్తే ఇంత పెద్దగా మ్యాగ్నిఫైడ్గా మనకు కనబడుతుంది. సో దీని మూలంగా డాక్టర్కి అడ్వాంటేజెస్ అండ్ మీకు అడ్వాంటేజెస్ ఏమున్నాయో మనం ఇవాళ తెలుసుకుందాం. సో మైక్రోస్కోప్తో రూట్ కెనాల్ చేసినప్పుడు మనకి మేజర్గా వచ్చే అడ్వాంటేజెస్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కెనాల్ అనాటమీ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కెనాల్ నీట్గా కనబడుతుంది అండ్ లోపల వరకు కనబడుతుంది. తర్వాత మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది మీ టూత్, ఈ సెంటర్లో మనం రూట్ కెనాల్ చేసేటప్పుడు ఒక హోల్ చేస్తాం. ఇది మనం నేకెడ్ ఐతో చూసినప్పుడు చాలా పన్ను అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో మనం ఆ కెనాల్స్ అన్నీ కనబడటానికి మనం అన్ఇంటెన్షనల్గా చాలా టూత్ ప్రిపరేషన్ చేస్తాం. అదే మనం మైక్రోస్కోప్తో చూసి చేసినట్లయితే ఈ పన్ను ప్రిపరేషన్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. పన్ను ప్రిపరేషన్ మినిమం ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సింగిల్ బిగ్ అడ్వాంటేజ్ మనం మైక్రోస్కోప్తో రూట్ కెనాల్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి, ఇట్లా రూట్ కెనాల్లో మనకి జనరల్గా ఇట్లా ఎక్స్ట్రా కెనాల్స్ ఉంటాయండి. ఈ కెనాల్స్ అనేవి మనం రెగ్యులర్గా చేసే ప్రిపరేషన్లో మనకి ఎప్పుడూ కనబడవు. అదే మైక్రోస్కోప్తో మనం వ్యూ చేసినప్పుడు మనం మొత్తం రూట్ కెనాల్ వ్యూ చేయగలుగుతాం. అప్పుడు వీ కెన్ ఐడెంటిఫై ఇట్లాంటి ఎక్స్ట్రా కెనాల్స్ ఎక్కడ ఉన్నాయో చూసి అవి కూడా ఫిల్ చేస్తాం. సో దీని మూలంగా 100% మనం ఆ ఇన్ఫెక్షన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. ఏం ఇన్ఫెక్షన్ సోర్స్ కూడా అక్కడ మనం రెమనెంట్స్ ఏమీ మిగిల్చట్లేదు. దాని మూలంగా రూట్ కెనాల్ అనేది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత చేసేటప్పుడు మనం ఈ కెనాల్ని ప్రిపేర్ చేస్తామండి. స్మూత్గా కెనాల్స్ అన్ని ప్రిపేర్ చేయాలి. అది ఎక్కడైనా రఫ్గా ఉన్నా ఏమున్నా మనం ఫిల్లింగ్ చేసే ఫిల్లింగ్ సరిగ్గా అక్కడ ఆ ప్లేస్ని ఆక్యుపై చేయదు, అండర్ కట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మనం క్లియర్గా ఎట్లా చేస్తున్నామో విజువలైజ్ చేయగలుగుతాం. తర్వాత కొన్నిసార్లు పేషెంట్లు వస్తారు, టూత్ ఏమో క్లినికల్గా చాలా క్లియర్గా ఉంటుంది, మనకి ఎక్స్రే తీసినా అన్నీ క్లియర్గా ఉంటాయి, కానీ పేషెంట్కి మాత్రం పెయిన్ వస్తుంది. సో మనం మైక్రోస్కోప్ కింద ఆ టీత్ని కనుక ఎగ్జామిన్ చేస్తే మీకు సన్నగా అక్కడ క్రాక్స్ అనేవి కనబడతాయి. సో ఇట్లాంటి మైన్యూట్ క్రాక్స్ ఏదైతే మనం నేకెడ్ ఐతో చూడలేమో మనం ఎక్స్రేలో క్లియర్గా మైక్రోస్కోప్తో క్లియర్గా కనిపెట్టగలుగుతాం. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఏదైనా కర్వ్డ్ కెనాల్స్, బాగా కర్వ్డ్ ఉన్న కెనాల్స్ కానీ, లేదా లోపల ఏదైనా పల్ప్ స్టోన్స్ అని క్యాల్సిఫైడ్ స్టోన్స్ ఉంటాయి, అవి ఏమన్నా మనకు అబ్స్ట్రక్ట్ చేసినా మనం ఈజీగా దాన్ని తీయగలుగుతాం. అట్లాగే రీట్రీట్మెంట్స్కి, ఇంకా పోస్ట్లు మనం పెట్టడానికి చాలా చాలా యూజెస్ ఉన్నాయండి మైక్రోస్కోప్తో. సో మనం మైక్రోస్కోప్తో చేసినప్పుడు, సో ఇది మన ఎలిడెంట్లో మనం మైక్రోస్కోప్తో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నామండి. సో ఇట్లా మైక్రోస్కోప్తో చేసే రూట్ కెనాల్స్ అనేవి 100% సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందండి కంపేర్ టు మన రెగ్యులర్ రూట్ కెనాల్స్. సో ఇక్కడ మీరు ఇన్స్ట్రుమెంటేషన్ చూడొచ్చు. మనం రూట్ కెనాల్ మైక్రోస్కోప్తో చేసింది మనం లైవ్ టీవీలో కూడా చూడొచ్చండి. చేసేటప్పుడు ఆ ఫైల్స్ అన్నీ మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో హోప్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మైక్రోస్కోప్తో రూట్ కెనాల్ చేస్తాం మూలంగా వచ్చే అడ్వాంటేజెస్ గురించి. సో ఇట్లాంటి కంటెంట్ కోసం మమ్మల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.